శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు 65 రోజుల పాటు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఈ మకర రాశి వారికి కుజుడు బాధకుడు, ఒక విధంగా చతుర్థాధిపతి ప్లస్ లాభాధిపతి అవడం వల్ల చరరాశులకి లాభాధిపతి బాధకుడు కాబట్టి మరి అంటే మకర రాశి వారికి ఎంత ఆస్తి ఎక్కువ ఉంటే దానివల్ల అన్ని ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి తప్పదు. ఈ మకర రాశి వారు వారి జీవితంలో పెద్దవారి దగ్గర నుంచి ఏమీ రాకపోయినప్పుడు కూడా చాలా కష్టపడి తన యొక్క స్వార్జితంతో ఎక్కువగా ఈ భూముల్ని ఆస్తిని సంపాదించడం జరుగుతుంది. స్వతహాగా అది తర్వాత తరం వారు సుఖపడడానికి ఈ జాతకుడు కష్టపడి ఏమీ అనుభవించకుండా జాగ్రత్త పెట్టుకుంటాడు. దానివలన ఏంటంటే మరి తాను ఏదో సంపాదించింది తన పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇక మిగతా అన్నదమ్ములు దాయాదులు వాళ్ళు వీళ్ళంతా ఈ ఆస్తి మీద ఆశ పెంచుకొని ఏదో విధంగా స్ట్రగుల్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆస్తి పెరిగే కొద్దీ శత్రువులు పెరుగుతారు, అన్నదమ్ములతో బంధం తెగిపోతుంది, సొంత పిల్లలు కూడా వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వారికి. సో ఇది పక్కన పెడితే ప్రస్తుతం కుజుడు మరి ఈ రాశికి బాధకుడు అయినటువంటి వాడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు పాడు చేయడం జరుగుతుంటుంది. జన్మజాతకంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని జరగాలంటే వారి యొక్క జన్మజాతకంలో కూడా రాసి పెట్టి ఉండాలి, అప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో అది జరిగే అవకాశం ఉండదు. అంటే ఉదాహరణకి 5వ స్థానంలోకి గోచారీత్యా గురువు వచ్చినప్పుడు సంతానం కలిగే అవకాశం ఉంటుంది అని ఈ గోచారం చెప్పేవాళ్ళు మేము చెప్తూ ఉంటాం. అయితే వాడు జన్మజాతకంలో సంతాన యోగం ఉంటేనే అది జరుగుతుంది తప్ప అలాగంటే ప్రతి వాడికి గురువు 5లోకి వస్తాడు 7లోకి వస్తాడు అంటే అందరికీ పెళ్ళి అయిపోతుంది, అందరికీ సంతానం కలుగుతారు. మరి అలా జరగడం లేదు కదా. అంటే జన్మజాతకంలో ఉండాలి, ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు సప్తమంలోకి వచ్చాడు, పైపెచ్చి అక్కడ నీచపడి ఉన్నాడు. ఒక విధంగా ఇది మంచిదే అనుకోవాలి. ఏదైనప్పటికి కూడా ఈ సమయంలో భార్యాభర్తల మధ్య తప్పనిసరిగా విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్తుల మధ్య అన్నదమ్ముల మధ్య విభేదాలకి కారణం అవుతూ ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఈ గొడవలు జరిగే అవకాశం ఉంది. అది భార్యాభర్తలు అవ్వచ్చు, తండ్రి కొడుకులు అవ్వచ్చు, అన్నదమ్ములు కూడా అవ్వచ్చు. అందువలన ఏంటంటే ఏదో విధంగా మరి ఎవరు ఇగో ప్రాబ్లం వల్ల అయితేనే, పంతాలు పట్టింపుల వల్ల అయితేనే, ఏదైనా తన మాట నెంకరాని పట్టుదలతో ఇది హక్కు లేనప్పుడు కూడా పోరాటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో ఈ ఆస్తి కొరకు జరిగే తగాదాలు మనం చూస్తున్నాం కాబట్టి ఈ సమయంలో అంటే ఇదేమవుతుంది, కొంతకాలం పాటు దాన్ని నెమ్మదిగా ఈ 65 రోజుల పాటు వాయిదా వేసుకుంటే దాని తర్వాత మళ్ళీ అంతా సావకాశంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి అదే ఒక కోపం వల్ల తొందరపాటుతనం వల్ల ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటే అది శాశ్వతంగా మరి ఈ రక్త సంబంధాలు విడిపోవడం కానీ, భార్యాభర్తలు సెపరేట్ అవ్వడం కానీ, కేవలం ఆస్తి కోసం వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల శాశ్వతంగా వాళ్ళు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఆవేశంతో అంటే కుజుడు కూడా దీనికి కారణం అవుతుంటాడు. కోపానికి, మ్యాన్ హ్యాండ్లింగు, ఒకరికొకరు కొట్టుకోవడం, కుస్తీలు పట్టుకోవడం, యుద్ధాలు చేసుకోవడం, వీటన్నిటికీ కూడా కోపం ఆవేశం కుజుడు కారణమవుతుంటాడు. కాబట్టి మరి ప్రస్తుతం ఈ కుజుని యొక్క స్థితి ఈ విధంగా
తగాదాలకు కారణం అవుతుంది. కాబట్టి ఏదైనా కొన్ని రోజులు ఓపిక పడితే ఆ కుజుడు ఆటోమేటిక్గా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఇప్పటిదాకా కొట్టుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఏకమై వాళ్ళిద్దరూ కలిసి ఇతరుల మీదకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కామన్గా. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ, అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ, ఆస్తి తగాదాలు కానీ ఉంటే కేవలం మీరు కొన్ని రోజుల పాటు సహనం ఓర్పు వహించి నెమ్మదిగా దాన్ని టైం పాస్ చేస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో కుజుడు సప్తమం నుంచి దశమ భావాన్ని చూడటం వల్ల ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా అది ముఖ్యంగా గవర్నమెంట్లో కానీ, లేదా ఈ పోలీస్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ సంబంధించిన దాంట్లో కానీ, లేదా ఆటోమొబైల్ సాఫ్ట్వేర్ రంగాల్లో బ్యాంకింగ్ రంగాల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కంపల్సరీగా ఒక కాంపిటేటివ్ ద్వారా ఈ ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో మీకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ కుజుడు రాశిని అంటే మకర రాశిని వీక్షించడం వల్ల ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి సర్జరీ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంది. మరి ధనస్థానాన్ని కుజుడు వీక్షించడం వల్ల అనూహ్యంగా భూములు స్థిరాస్తుల ద్వారా కొంతవరకు మీకు ఆదాయం లభించే అవకాశం ఉంది. సో ఏదైనా సహనంతో ఓర్పుతో నిదానంగా వ్యవహరిస్తే కుజుడు మీకు సహకరించే అవకాశం ఉన్నది. ఏమాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా అది కుటుంబ విచ్ఛిన్నానికి, భార్యాభర్తలు కుటుంబం విడిపోవడానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. ఈ కుజుడు చాలా వరకు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారు జీవితంలో స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. కుజుడితో పాటు రవిగ్రహం కూడా బలంగా ఉంటేనే కుజుడు ఇంకా తన యొక్క ఫలితాన్ని చాలా పవర్ఫుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత బలవంతుడై ఉంటే ఈ సైన్యాధ్యక్షుడు కూడా అంత పవర్ని కలిగి ఉంటాడు. కాబట్టి కామన్గా ఈ కుజుడు రవి యొక్క బలాన్ని బట్టి జాతకంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి కానీ ఎవరికైనా అశాంతికి కారణాలు కామ క్రోధ లోభాలని, వీటి వల్లే ప్రతివాడు అశాంతికి లోనవుతుంటాడు. అయితే కామానికి శుక్రుడు కారణమైన అతి కామానికి కుజగ్రహం కారణం అవుతూ ఉంటాడు. అంటే కామం అంటే ఒకే అర్థం కాదు, ఏదైనా సంపాదన, ఎసెట్ సంపాదించుకోవడం, ధనం సంపాదించడం, ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది. లోభం అన్నది ఏంటంటే అది పిసనారితనం. మనం ఇవ్వడం తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా పక్కవాడి చేత కూడా ఖర్చు పెట్టకుండా, మనము ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడడం, లోభం అన్నది చాలా వరకు కూడా కారణం అవుతుంటుంది. దానికి బుధుడు కారణం అవుతూ ఉంటాడు. ఎక్కువగా క్రోధం, దాన్నే కోపం అంటూ ఉంటారు. ఈ కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న క్రోధం కారణంగా, అతి కోపం కారణంగా చాలా వరకు తను సంపాదించినటువంటి పుణ్యాన్ని, మంచి పేరుని, ధనాన్ని, ఆస్తిని కోల్పోయి చాలా వరకు పతనావస్థకి వెళ్ళడానికి కారణమవుతుంటుంది. ఇది కామన్గా ఈ క్రోధం ఎక్కువ అవడం వల్ల అటు మహాభారతంలో ఈ దుర్యోధనుడు అవ్వచ్చు, అలాగే రావణాసురుడు అవ్వచ్చు, ఈ విధంగా ప్రముఖ వీళ్ళంతా కూడా ఈ రాక్షస వర్గానికి చెందినటువంటి రావణాసురుడు, అలాగే కంసుడు, బలిచక్రవర్తి, వీళ్ళంతా కూడా ఈ క్రోధం కారణంగా మరి వాళ్ళు మంచి వారి చేతిలో మరణం పొందినప్పుడు కూడా అది ఒక విధంగా మనకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువలన కుజుడు జాతకంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడం వలన ఒక క్రమశిక్షణతో దాన్ని వాడుకోవలసి ఉంటుంది. ఏది కూడా అతి అన్నది ఎప్పుడూ మంచిది కాదు. కానీ కంపల్సరిగా ఒక జాతకుడు స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నా, తన యొక్క జీవితానికి సరిపోయినటువంటి ధనం, ఆస్తి సంపాదించుకోవాలన్నా, తన వారికి లోటు లేకుండా చూడాలన్నా, ముఖ్యంగా వివాహ జీవితం
సంపూర్ణంగా ఆనందంగా ఉండాలన్నా అటు ఆడవారి జాతకంలోనూ ఈ మగవారి జాతకంలో కూడా సోకాళ్ళుగా వివాహ పొంతను చూసినప్పుడు ఈ కుజుని యొక్క అంటే దాన్నే కుజదోషం అంటూ ఉంటారు. కుజుడు ఉన్న స్థానాలను బట్టి ఇద్దరికి వివాహ పొంతన ఉన్నదా లేదా అన్నది కూడా మెయిన్గా కుజగ్రహ స్థితిని బట్టే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వివాహ జీవితం సరిగ్గా సాగాలన్నా, తర్వాత సంతానం కలగాలన్నా, భార్యాభర్తలు తగులాడకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం, కుజుని యొక్క స్థితి తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం. ఏదైనా ఒక భూమి కొనాలంటే అవడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి, అసూయకి గురైన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వరమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వరమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది. మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ చేయనే సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే
ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలైతే ఉండవు. స్వస్తి.